హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ పేజ్ చూడబుల్లమ్మా. నేనైతే ఈరోజు భీమవరం వెళ్తున్నాను. మా ఊళ్ళమ్మ తల్లి గుడికి, అక్క వాళ్ళ ఇంటికి అండ్ పర్సనల్ పని మీద భీమవరం అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్యామిలీ మొత్తం. నువ్వండి ఎక్కాలి. జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఎర్లీ మార్నింగ్ కదా, బెన్ సర్కిల్ అండ్ బందర్ రోడ్ ఖాళీగా చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ లేకుండా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా స్టేషన్కి వచ్చేసాం. మాకన్నా ముందే కూబండి వచ్చేసింది అనమాట. ఇంకా వెంటనే ఎక్కేసాం. ఆ రోజు చాక్లెట్ డే. మా ఇండియాకి రైల్వే స్టేషన్లో చాక్లెట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాను. కూబండి స్టార్ట్ అయిపోయింది. వీడియోస్ చేసుకుందాం కదా అనుకుంటే మా వాళ్ళు లూడో స్టార్ట్ చేశారు. చంపి పక్కన పడేశారు. ఆహా, ఆట అయ్యేలోపు భీమవరం రానే వచ్చేసింది. మా బుజ్జిదాని హ్యాపీనెస్ చూసారు. చాలా తక్కువ ప్లేసెస్కి నేను ఇట్లా తీసుకెళ్తూ ఉంటాను. సో అక్క ముందు టెంపుల్కి వెళ్ళి వచ్చేయమన్నారు ఇంటికి. సో అందుకని టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. మా ఊళ్ళమ్మ తల్లి గుడికి. అబ్బా లైటింగ్ ఏం పెట్టారండి. సంక్రాంతి టు శివరాత్రి వరకు అక్కడ జాతర జరుగుతుంది, తిరునాళ్ళు జరుగుతుంది. ఫుల్ లైటింగ్ బాబోయ్. ఇంకా సండే ఆ మాత్రం అట్లా మీరు ఫ్రీగానే దర్శనమైందని చెప్పాలి. 61వ వార్షిక మహోత్సవాలంట. సో ఇంకా షాపింగ్ అంటే పిల్లలంటే షాపింగ్గా ముందు అవే వెతుక్కొని అవే వీడియోస్ తీశారనమాట. జనాలు మాత్రం సండే బాగానే ఉన్నారు. మాకు దర్శనం అవ్వడానికి ఈజీగా ఒక 45 మినిట్స్ దాకా పట్టింది. అక్కడ అమ్మవారికి బయట దీపారాధన ఏదైనా చేయాలంటే అక్కడ చేస్తున్నారు. లోపలైతే ఎలాంటి దీపారాధన లేదు, చేయడానికి లేదు టెంపుల్లో. ఇక్కడంతా అమ్మవారి చీరలు అమ్ముతున్నారు అనమాట. అబ్బా, ఎంత మంది ఉందో క్రౌడ్ అక్కడ. అండ్ నేను ఇక్కడ చూసింది ఏంటంటే మళ్ళాగా అరటిపళ్ళు డజను 2 డజన్లు కాదు, అమ్మవారికి గెలలు సమర్పిస్తున్నారు. చీర సారతో పాటు అరటి గెల కూడా అక్కడ ఇస్తున్నారు అనమాట. మొక్కు అంటే ఇది ఎందుకు ఇస్తారన్నది నాకు నిజంగా తెలీదు. బట్ బాగుంది. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్దామని నేను కూడా అనుకున్నాను. కొబ్బరికాయలు అవన్నీ మనం లైన్లో వెళ్తున్నప్పుడు మనం తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. దర్శనం అయితే కొంచెం టైం పట్టిందనే చెప్పాలి. ఇది బయట లైటింగ్, ఇది ఒక వైపు అనమాట. సో మాకు దర్శనం బాగా జరిగింది. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం. మా ఇంటి ఆయన ఆటో మాట్లాడుతున్నారు. అండ్ ఆటో ఇదంతా సెంటర్, భీమవరం సెంటర్, మా ఊళ్ళమ్మ గుడి దగ్గర సెంటర్. అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. భీమవరంలో కూడా మంచి హోటల్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. అండ్ మా అక్క వాళ్ళ ఏరియా చాలా బాగుంది. హౌసింగ్ బోర్డ్ కాలనీ అంట. అదిగో మా అక్క గృహప్రవేశానికి వెళ్ళలేకపోయాను. సో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టింది మా జ్యోతక. కింద నుంచి అదిగో పైన జ్యోతక హాయ్. అండ్ ఫైనలీ ఇంటికైతే మనం అందరూ ముందే వెళ్ళిపోయారనుకోండి, మనకి కాలు బాగాలేదు కదా, మనం నిదానంగా ఎక్కాలి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. మెట్లు ఎక్కి ఈ ఇంటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందామా? కాదు చెప్పేమంటారు. అండ్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చర్చ్ ఉంది. క్రిస్మస్కి సండేకి మంచి పండుగ ఉంటుంది, అంటే కొంచెం సందడిగా ఉంటుందని. ఆ హౌస్ ఇందా తర్వాత చెప్పుకుందాం అన్నాను కదా, దాని గురించి నేను తర్వాత చెప్తాను. అండ్ ఇది మక్కేసిన ముగ్గు, తలుపు తీయంగానే ఫస్ట్ పెద్ద హాల్. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట. ఇందిరక్క వాళ్ళు అక్కడికే ముందే వెళ్ళారు. ఈ ఇల్లు మా చిన్నత్తగారి ఇల్లు అనమాట. మాకు రిలేటివ్సే వాళ్ళు కూడా. చుట్టూ ఇట్లా స్పేషియస్గా ఉంది. నాకైతే ఇల్లు బాగా నచ్చింది. వెంటిలేషన్ చాలా బాగుంది. మా అక్క పుదీనా చెట్టు అండ్ దిష్టి గుమ్మడికాయ అవి కూడా వీడియోలు తీశాను. అక్క గృహప్రవేశానికి వెళ్ళలేదు కదా, సో అందుకని అక్క కోసం చిన్న గిఫ్ట్ తీసుకొని వెళ్ళాను. అక్కకి గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ మా ఇంటి ఆయన మీద జోకులు వేస్తున్నాను అనమాట. వాళ్ళిద్దరు చెల్లెళ్ళు లేరు, మా ఆడపడుచులు, వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. సో వాళ్ళు వీడియో చూడాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. నీట్గా తీయాలి. ఇక్కడ మా ఊళ్ళో అక్కడి నుంచి ట్రైన్ అందుకే అయ్యవారు అమ్మవారు కలిసి వచ్చారు. అవార్డు ఇవ్వమ్మా వెళ్ళి పక్క నుంచోని. ఇక్కడైతే కుంభమేళా గురించి డిస్కషన్ నడుస్తుంది, ఎలా వెళ్ళాలి అనేది. ఈలో బాగా ఆకలిస్తుంది. అక్క ఏం చేసిందో విందాం రండి. కొంచెం గట్టిగా చెప్పు. ఎందువల్ల దా చెప్పు, ఏమన్నా చూపించు. బిర్యానీ ఓకే, అక్కర్లేదు అక్క, బాగానే ఉంది అక్క. చికెన్ కర్రీ ఓకే. ఆ పిల్లలకి పెట్ట అది కూడా నువ్వే చేసావా? పెరుగు నేనే చేసా.
అక్క వాళ్ళ కిచెన్ అయితే చూస్తారు కదా, అక్క వాళ్ళు మొత్తం 3 బెడ్రూమ్స్ అనమాట. ఇదొక బెడ్రూము, మా వాళ్ళు తిని డోర్లుతున్నారు. అండ్ ఇది మా వాళ్ళు ఇద్దరు భోన్ చేసి బొజ్జున్నారు అనమాట. మెయిన్ బెడ్రూమ్ ఇది. ఇది ఇంకో బెడ్రూమ్, అక్కకి 2 అబ్బాయిలే. ఇది చిన్నోడు బెడ్రూమ్ వస్తుంది అనుకుంటా. ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంది. నాకు మా బుజ్జితనికి చాలా బాగా నచ్చింది. ఇట్లా బ్యాక్ సైడ్ అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇదొక బయట వాష్రూమ్ వచ్చింది. అండ్ ఈ ఇల్లు తర్వాత వీడియో చేద్దాం. అక్క వాళ్ళ లైటింగ్ అయితే చాలా బాగా నచ్చింది. మేము భీమవరంలో ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేస్తామన్నది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాం.